సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్పై కాంగ్రెస్ సమావేశమైంది. భువనగిరి, నల్లగొండ ఖచ్చితంగా గెలుస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సికింద్రాబాద్ ని కిషన్ రెడ్డి పట్టించుకోలేదని, సికింద్రాబాద్ లో నాగేందర్ని కూడా గెలిపిస్తామని అన్నారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసి విడుదల అయిపోయే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది, సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13, 14 పార్లమెంట్ సీట్లు గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ఒక ₹5 ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను. అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం.